సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పీఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో బాబు జగజీవన్ రావు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 30 ఏళ్ల పోరాటం నేటికి సహకారమైందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీ వెనుకబడిన కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో లబ్ది చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఇప్పుడు మాదిగల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మాదిగలందరూ కూడా ఇప్పుడు పండుగ వాతావరణంలో సంబరాలు కూడా చేసుకుంటున్నారు. అటు మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం కానివ్వండి, అలాగే కేక్ కట్ చేసి సంబరాలు కానివ్వండి, ఇలాంటి పండుగ వాతావరణంలో ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా మాదిగలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది ఎంఆర్పీఎస్ నేతలు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ ఎంఆర్పీఎస్ యుద్ధం 30 ఏళ్లుగా సాగుతున్న ఈ ఉద్యమం ఎలా నడిచింది అని వాళ్ళ అనుభవాలు వారి మాటల్లో విందాం. చెప్పండి అన్న, ఇప్పుడు మీరు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఏ విధంగా అనుకుంటున్నారు? ఎస్సీ మాదిగ సంబంధించిన 59 కులాలకు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో న్యాయం జరిగిందని, దీనికి సంపూర్ణమైన సహాయ సహకారాలు న్యాయం చేశారు సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది మేము గట్టిగా భావిస్తున్నాం. వాళ్లకు కూడా కృతజ్ఞతలు అందజేస్తూ భవిష్యత్తులో షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలోన షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలైతే మాదిగోళ్ళకి 7% వస్తుంది, మాలోళ్ళకి 6% వస్తుంది, రెల్లీసులకు 1% వస్తుంది, మరి పంచమ కులాలకు ఈ విధంగా మాది ఉప కులాలకు సంబంధించిన అంటే బుడుగు జంగాల వాళ్ళు ఉన్నారు, మరి మాయముండాము, పంచమ కులాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన న్యాయం జరుగుతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తే దీనికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కమిషన్ వేశాడు. మరి ఇప్పుడు వర్గీకరణ అయినప్పుడు ఆయన కూడా మరి ముఖ్యమంత్రి ఉండడం నిజంగా మాదిగల అదృష్టం. మేము కూడా ఆయనకి కృతజ్ఞతగా రుణపడి ఉంటాం. భవిష్యత్తులో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ పని చేసి దానికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా గత 30 సంవత్సరాలుగా మాకు బాగా సహకరించారు. మరి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అయ్యే విషయంలోన మందకృష్ణ మాదిగ గారు జాతి ప్రయోజనాలు ఇమిడి ఉన్న దృష్ట్యా నరేంద్ర మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని, అమిత్ షా గారిని, వెంకయ్యనాయుడు గారిని అందరినీ ఇన్వాల్వ్ చేసుకుని మందకృష్ణ మాదిగ గారు ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించారు. ఆయనకి యావత్ జాతో జీవితాంతం రుణపడి ఉంటుంది. ప్రధానంగా మాదిగ విద్యార్థులు ఆయనకు రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా తరఫున సామాజిక నమస్కారాలు అందజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల అంటే వర్గీకరణ వల్ల ఏ కులాలకి, ఈ ఎస్సీ ఉపకులాల్లో ఏ ఉపకులాలు ఎక్కువగా మామూలు లాభం చేకూరుతుంది అంటారు? మాదిగ దాని ఉపకులాలు ఎక్కువ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మాదిగ దాని ఉపకులాలకే ఎక్కువ లాభము. ఇప్పుడు ఎంత జనాభా నిష్పత్తి ఉన్నారో అంతమందికి లాభము. ఇప్పుడు మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ లాభము. మాలలు తక్కువ ఉన్నారు కాబట్టి 6% వాళ్ళకి తక్కువ లాభము. రెల్లి కులస్తులు తక్కువ ఉన్నారు, తక్కువ లాభము. జనాభా అని దామాజా ప్రకారం మాత్రమే రిజర్వేషన్ అమలు చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి దమాజా ప్రకారం చేస్తే అందరికీ సమన్యాయం జరుగుతుంది. దీంట్లో ఎవరో గెలిచినారు, ఎవరో ఓడినారు అనేది ఎవరు భావించకూడదు. తప్పకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన సుప్రీంకోర్టు న్యాయం చేసిందని మాత్రం మేము గట్టిగా నమ్ముతున్నాం. మరోసారి వాళ్ళకి మా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని చెప్పి. అంటే ఎస్సీ వర్గీకరణ వల్ల తమకు కూడా లాభం కలుగుతుందని వారు కూడా అంటున్నారు. ఆకుల సంఘ నేతలతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల మీ వర్గానికి ఏ విధంగా న్యాయం చేయకూడదు? మా వర్గానికి చాలా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మాది బేడ బుడగ జంగాల కులం, షెడ్యూల్ కులాల్లో సీరియల్ నెంబర్ 9. నా పేరు అంజీ, నేను స్టేట్ సెక్రటరీని, బేడ బుడగ జంగాల సంక్షేమ సంఘం. మా కులానికి ఎట్లా న్యాయం జరుగుతుందంటే ఇంతవరకు ఉద్యోగాల్లో ఇంతవరకు మాకు ఎటువంటి రిజర్వేషన్ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగాలే చెప్పేసి వర్గం వాళ్ళు కక్ష కట్టి మా జీవితాలు నాశనం చేశారు. కానీ మాన్యశ్రీ మందకృష్ణ గారు వర్గీకరణ పోరులో భాగంగా బి వర్గంలో మళ్ళీ చేర్చారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఎప్పుడైతే మాకు వస్తుందో మా పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాకు కూడా ఒక న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు కొన్ని వాళ్ళ పేర్లు మాకు చెప్పాలని అవసరం లేదు, కానీ రిజర్వేషన్ పొలాలు కొంతమంది తింటున్నారు. అందరికి కావాలని చెప్పేసి మందకృష్ణ ఆరాటం. అదే దిశగా కొంతమంది సీనియర్ నాయకులు కూడా, జాతీయ నాయకులు కూడా ఏం ఆలోచన చేశారంటే ఇది న్యాయమైనదే, ఈ రోజు కూడా న్యాయం గెలిచింది అంటున్నాం. కానీ ఇప్పుడు ఎప్పుడైనా మీకు గెలిచినామని చెప్పడం లేదు, న్యాయమే గెలిచింది. ఆ న్యాయం ఎందుకు గెలిచిందంటే ఆ ఉన్న రిజర్వేషన్ అంతా షెడ్యూల్ కులాల్లో ఉన్న ఒక వర్గానికి ఇమ్మని మనం అంటంలే. 59 కులాలలో జనాభా దామాషా ప్రకారము
ఎవరికి ఏ రిజర్వేషన్ అయితే రావాలో వాళ్ళందరికీ సమన్యాయం ఇవ్వాలని చెప్పేసి మందకృష్ణ గారు చేసిన ఈ పోరాటం కనుక న్యాయమే గెలిచింది. ఆ న్యాయమే ఈ రోజు నిలబెట్టిందని మేము కోరుకుంటున్నాం. 30 ఏళ్లు చేసిన తమ ఉద్యమ ఫలితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతిస్తూ తీర్పు చెప్పడం ఎంతో ఆనందదాయకమని, ఇన్నాళ్లు తాము ఎంతో నష్టపోయామని, ఎస్సీ రిజర్వేషన్లలో ఒక వర్గం మాత్రమే ఇన్నేళ్లు లబ్ధి పొందింది. ఇప్పుడు తమ ఉద్యమం వల్ల, ఎంఆర్పీఎస్ ఉద్యమం వల్ల కానివ్వండి, లేకపోతే మందాకృష్ణ చేపట్టిన ఉద్యమం వల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మా తరఫున నిలిచి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణకు ఆనందదాయకమని, మరోవైపు ఎస్సీ వర్గీకరణ చేయడమే కాకుండా ఇటు గవర్నమెంట్ లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి కాబట్టి ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిజర్వేషన్లు అమలు చేసే విధంగా కూడా తమ పోరాటం భవిష్యత్తులో సాగుతుందని ఎంఆర్పీఎస్ నేతలు అంటున్నారు.